ప్రముఖ నటీనటులు, దర్శక నిర్మాతలతో పాటు ఇతర సాంకేతిక రంగాలకు చెందిన వారు కనుమూస్తున్నారు. చాలా వరకు అనారోగ్య సమస్యలు, వయోభారం, హార్ట్ అటాక్, రోడ్డు ప్రమాదాలతో సెలబ్రిటీలు చనిపోతున్నారు. తాజాగా తెలుగు ఇండస్ట్రీలో మరో వివాదం చోటు చేసుకుంది. ప్రముఖ నటుడు విజయ్ రంగరాజ్ అలియాస్ రాజ్ కుమార్ ఆకస్మిక మరణం చెందారు. చెన్నైలోని ఓ ప్రైవేట్ హాస్పిటల్లో ఆయన గుండెపోటుతో మరణించారు. ఈ మధ్యనే హైదరాబాద్లో ఓ సినిమా షూటింగ్లో గాయపడ్డ విజయ్ రంగరాజ్ను ట్రీట్మెంట్ కోసం చెన్నై తీసుకెళ్లారు. చికిత్స పొందుతున్న సమయంలో హార్ట్అటాక్ రావడంతో ఆయన తుది శ్వాస విడిచినట్లుగా వైద్యులు తెలిపారు. రంగరాజ్కు 2 కుమార్తెలు ఉన్నారు. విజయ్ రంగరాజ్ చనిపోవడంతో టాలీవుడ్ చిత్ర పరిశ్రమ దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తోంది. ప్రముఖ దర్శకుడు బాపు దర్శకత్వంలో వచ్చిన సీతా కళ్యాణం చిత్రంతో ఆయన ఇండస్ట్రీకి పరిచయం అయ్యారు. 1994లో బాలయ్య హీరోగా నటించిన భైరవ ద్వీపం ఈ చిత్రంలో రంగరాజు నటనకు ఎంతో పేరు వచ్చింది. విజయ రంగరాజుకు సెకండ్ టర్నింగ్ పాయింట్ గోపీచంద్ నటించిన యజ్ఞ మూవీ అని చెప్పొచ్చు. ఈ సినిమాలో విలన్గా అద్దరగొట్టిన ఆయన విలన్ సహాయ పాత్రలు పోషించి టాలీవుడ్లో మంచి గుర్తింపు పొందారు. కన్నడ, మలయాళ చిత్రాల్లో కూడా మంచి పాత్రలను పోషించారు. వెయిట్ లిఫ్టింగ్, బాడీ బిల్డింగ్లో రంగరాజుకు ప్రావీణ్యం ఉంది. ఆయన మృతిపై సినీ ప్రముఖులు నివాళులర్పిస్తున్నారు.